త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పీఠంపై కన్నేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నేతలతో ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ఎన్నికల ప్రణాళికపై చర్చించామన్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. హైకమాండ్ పలు సూచనలతో దిశానిర్దేశం చేసిందని తెలిపారు. పార్టీ బలోపేతంపై పాటు చేరికలపై దృష్టి సారించామంటున్న ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏపీ కాంగ్రెస్ బలోపేతంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈరోజు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా 2 గంటల పాటు జరిగిన సమావేశాలు చర్చించారు. ప్రజెంట్ మనతో ఏపీ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుస్తుంది. సార్ చెప్పండి, రానున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు జరిగిన 2 గంటల సమావేశంలో ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తారు, ఏ అంశాలపై ప్రధానంగా చర్చించారు? వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మాణిక్యం ఠాకూర్ గారు వాళ్ళంతా ఒక దశాదిశ నిర్దేశించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు సో మాకున్నటువంటి కమిటీలు వాటిలన్నింటినీ కూడా ఫాస్ట్గా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోమన్నారు. దాంతోపాటు ప్రజాక్షేత్రంలో వెళ్ళడానికి పబ్లిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ అన్నిటి కూడా ఐడెంటిఫై చేయమని చెప్పారు. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలు ప్రధానంగా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ఉందో వాటిలన్నింటినీ కూడా మనం సమకూర్చుకుని మళ్ళీ గతంలో పూర్వవైభవం వచ్చే విధంగా పనిచేయాలని చెప్పారు. ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని ఆ ప్రకారమే వెళ్ళడం జరుగుతుంది. కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అనేవి కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్యారెంటీలతో ప్రజలకు వెళ్ళబోతున్నారు? ఇవన్నీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు. జాతీయ స్థాయిలో దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు చర్చించి చెప్తారు. కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఏం పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని కాంగ్రెస్ అధ్యక్షుల వారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. ప్రధానంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్లో, విభజన హామీలు, పోలవరము, ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించడం, ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. అవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకా మాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్యారంటీస్ అన్ని కూడా వాళ్ళు తయారు చేసి చెప్తామని చెప్పారు. త్వరలోనే దాని మీద ఒక దశాదిశ నిర్దేశిస్తారు. ఇక ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఏపీలో ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు? ఇటువంటి బహిరంగ సభలు, ఎన్ని సభలు నిర్వహించబోతున్నారు? ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్స్గా ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారితో మీటింగ్స్ ఉంటాయి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వచ్చి పార్టీని కేడర్ను ఉత్తేజపరిచే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పారు. సో అది కూడా మాకు ఫైనల్గా షర్మిల పేరు అనేది వినిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ తరఫున షర్మిల కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటు పీసీసీ ప్రెసిడెంట్గా కూడా పగ్గాలు అప్పచెప్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? పీసీసీ ప్రెసిడెంట్ గురించి అయితే నాకు అవగాహన లేదు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. సో పార్టీని బలోపేతం చేసుకోవడం, ఓట్ బ్యాంక్ పెంచుకోవడం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం, 2024-29లో శాసనసభ పార్లమెంటులో కాంగ్రెస్ ప్రవేశించడం ఇదే ప్రధానమైనటువంటి టాస్క్. దానికోసం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వం మీద ఎవరైతే విశ్వసించి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతారు. ఇక గత ప్రభుత్వాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రజలకు? చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. రైతాంగానికి సంబంధించి ఉచిత విద్యుత్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసింది, 108 పెట్టిన కాంగ్రెస్ పార్టీ చేసింది, దళితులకి సప్లాన్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ చేసింది, మైనారిటీస్కి రిజర్వేషన్స్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది, జాతీయ గ్రామీణ హామీ పథకం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పెట్టాయి రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో ఏ విధంగా అయితే మంచి ప్రోగ్రామ్ చేస్తున్నామో, గ్యారంటీలు అమలు చేస్తున్నాం, తెలంగాణలో ఏ విధంగా చేస్తున్నాం, మా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నాం అలాగే కూడా ఇక్కడ కూడా చేయదండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తామంటూ కూడా గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాము. ఇటు షర్మిల వస్తే కనుక ఆహ్వానిస్తాం, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అంటున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.